వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం షుగరు వాడకుండా పటిక బెల్లంతో గులాబ్ జామున్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందుకు కావలసినవి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ మరియు పటిక బెల్లం. పటిక బెల్లాన్ని ముందుగా దంచుకోవాలి. తర్వాత దీన్ని పౌడర్లా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. పటిక బెల్లం రిఫైండ్ చేసింది కాదు కాబట్టి పంచదార కన్నా ఎన్నో రెట్లు మంచిది. ఇప్పుడు ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ను తీసుకొని ఒక కప్పులోకి వేసుకుంటే కరెక్ట్గా ఒక కప్పు వచ్చింది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం కొంచెంగా పాలు పోసుకొని కలుపుకోవాలి. దీన్ని గట్టిగా కాకుండా లూజుగా కలుపుకోవాలి. పాలు పోస్తూ అంతా బాగా కలిసేలా మెత్తగా కలుపుకోవాలి. దీనికి ఎక్కువ బలము పెట్టాల్సిన అవసరం లేదు. ఈ పిండిని పాలతోనైనా నీళ్ళతోనైనా కలుపుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొన్ని పాలు కొన్ని నీళ్ళు పోసి కలిపాను. ఇలా కొంచెం ముద్దలా అయ్యాక టేబుల్ స్పూను నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దను అరగంట సేపు పక్కన పెట్టాలి మూత పెట్టి. ఇప్పుడు పాకం కోసం ఒక కప్పు తీసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పటిక బెల్లం పౌడర్ని తీసుకోవాలి. చిన్న ఒక కప్పు గులాబ్ జామున్ మిక్స్కి 2 కప్పుల పటిక బెల్లం పొడి సరిపోతుంది. తీపి ఎక్కువగా కావాలంటే అరకప్పు ఎక్కువగా వేసుకోండి. ఈ 2 కప్పుల పటిక బెల్లం పొడికి 2.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాలి. పటిక బెల్లం పొడి కరిగేదాకా కలుపుకోవాలి. దీనికి మనకు తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. నీళ్ళు కొంచెం మరిగించుకుంటే సరిపోతుంది. పాకంలోకి 4 ఇలాచీలు దంచి వేసుకోవాలి. ఇలాచీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం రెడీ అయిన తర్వాత ముందుగా పక్కన పెట్టిన పిండి ముద్దను తీసుకొని గట్టిగా తిప్పుతూ చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. ఇలా గట్టిగా తిప్పుకుంటూ చేసినవి నూనెలో వేసి కాల్చేటప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఇందులో నేను కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా చేసుకున్నాను. ఇలా తయారైన వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని బాల్స్ మునిగేంత నూనె పోసుకోవాలి. నూనె వేడయిందో లేదో తెలుసుకోవడానికి చిన్న పిండి ముద్దను వేసి కాల్చుకోవాలి. బబుల్స్ వస్తున్నాయి కదా, ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి రెడీ అయినట్టే. బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని సన్న మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సన్న మంట మీద వేయించడం వలన లోపల పిండి పిండిగా ఉండకుండా బాగా ఉడుకుతుంది. కొంచెం టైం పట్టినా కానీ చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, డార్క్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. డార్క్ బ్రౌన్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇప్పుడు మిగిలిన బాల్స్ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూడండి ఎంత గోల్డెన్ డార్క్ బ్రౌన్ కలర్గా వచ్చాయి. ఇప్పుడు ఫ్రై అయిన ఈ బాల్స్ని పాకంలోకి వేసుకోవాలి. ఒక రౌండ్కు వేసుకొని ఫ్రై చేసుకుంటున్న బాల్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ప్లేట్లోకి తీసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా పాకంలోకి వేసుకొని పాకం మొత్తం కలిసేలా వీటిని కలుపుకొని మూత పెట్టేయాలి. ముప్పై నిమిషాల తర్వాత చూసుకుంటే యమ్మీ యమ్మీ గులాబ్ జామున్ రెడీ అయినట్టే. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. గులాబ్ జామున్ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఎంతో సాఫ్ట్గా పాకం అంతా మంచిగా పట్టి పిండి పిండిగా లేకుండా మంచిగా వచ్చాయి. మీరు కూడా ఈ హెల్దీ గులాబ్ జాములను చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.